బీజేపీ లీగల్ సెల్ జాయింట్ కన్వీనర్ రాజేందర్ గారు ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకుందాం. సార్, ఇప్పుడు మీ అడ్వకేట్ ఇప్పుడు పార్టీ అధ్యక్షుడు కూడా ఉన్నారు, ఎట్లా అనిపిస్తుంది? భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా సీనియర్ డిజిగ్నేట్ అడ్వకేట్ హైకోర్టు అడ్వకేట్ అయిన రామచంద్రరావు గారు ఎన్నిక కావడం మాకు చాలా హర్షదాయకమైన విషయం. ఎందుకంటే గతంలో న్యాయవాదుల సమస్యల పట్ల అనేక దశాబ్దాలుగా పోరాటం చేసిన వ్యక్తి, న్యాయవాద సంఘంలో కూడా బార్ కౌన్సిల్ మెంబర్గా, ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా మెంబర్గా, బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా కూడా ఎన్నుకోవడం జరిగింది. ఆ తర్వాత కాలంలో రాజకీయాలతో వచ్చిన తర్వాత భారతీయ జనతా పార్టీలో సిటీ ప్రెసిడెంట్గా, తర్వాత రకరకాల బాధ్యతలు నిర్వహించడం జరిగింది. ఎమ్మెల్సీగా కూడా అనేక రకాలైనటువంటి ప్రజా సమస్యల మీద పోరాడిన వ్యక్తి రామచంద్రరావు గారు. అదేవిధంగా ఈరోజు మాకు న్యాయవాద వర్గం నుంచి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు నియమించడం గర్వకారణంగా మేము భావిస్తున్నాం. రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పాలన మీద, కాంగ్రెస్ పాలన ఏదైతే హామీలు ఇచ్చి ఏదైతే దాన్ని తుంగలో దొక్కిన విధానాలపై రామచంద్రరావు గారు గట్టిగా ప్రశ్నించి ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చి రాబోయే ఎలక్షన్లో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి తీసుకొస్తారని మేము భావిస్తా ఉన్నాం. రేవంత్ రెడ్డి కూడా మీ అడ్వకేట్లకు కూడా గుర్తిస్తా అని చెప్పి వరకు కూడా అమలు చేయలేదు. దాని కోసం రామచంద్రరావు గారి ఆధ్వర్యంలో మీరు ఏమన్నా ఆందోళన చేపట్టే అవకాశం ఉంది? తప్పకుండా ఎలక్షన్లో ఏదైతే రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పడం జరిగిందంటే ఇంకో 100 కోట్లు ఇస్తా అని చెప్పడం జరిగింది. అదేవిధంగా న్యాయవాదులకు హౌస్ సైట్స్ ఇస్తా అని చెప్పడం జరిగింది. వెల్ఫేర్ సంబంధించి ఇన్సూరెన్స్ పెంచుతా అని చెప్పడం జరిగింది. అవేమీ కూడా ఇప్పటివరకు చేయలేదు. కేవలం వాగ్దానాల వరకే పరిమితమైంది తప్ప ఇక్కడ కూడా హామీలు నెరవేర్చలేదు. కాబట్టి మేము న్యాయవాదుల సమస్యలపై కూడా పోరాడాలని చెప్పి కూడా మేము విజ్ఞప్తి, రామచంద్రరావు గారిని కలిసి విజ్ఞప్తి చేస్తాం. అదేవిధంగా సమస్యలపై ఏ రకమైన ఉద్యమాలు చేపట్టాలనేది కూడా మేము భవిష్యత్తులో మేము నిర్ణయం తీసుకుంటాం. శ్రీ ఎన్ రామచంద్రరావు గారు, ఈరోజు శ్రీ ఎన్ రామచంద్రరావు గారు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా రావడం మాకు అందరికీ న్యాయవాదులకు చాలా హర్షణీయమైన విషయము. ఒక సుదీర్ఘమైన స్థానం ఇది ఈరోజు ఉన్న స్థానం కాదు, అతని యొక్క 40 ఏళ్ల రాజకీయ జీవితం. ఆయన తత్వం చెప్పాలంటే నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నాం మేము. మా పరిస్థితి ఏంటంటే ఆయనకి నిరామయం, నిర్గుణం, నిష్కల్మషమైన వ్యక్తి, విద్యాధికుడు, నిగర్వి, నిష్కల్మషమైన మనస్సు కలిగి శాంత స్వభావంతో అనేక సమస్యలను పరిష్కరించి నేను న్యాయవాది వృత్తికి ఒక కీర్తివంతుడైన ఒక సుదీర్ఘమైన ప్రణాళికతో ఈరోజు ఒక నిర్దిష్టమైన స్థానంతో ఒక నిర్దిష్టమైన స్థానానికి ఈరోజు ఒక స్థానానికి వచ్చిన వ్యక్తి. నేడు అనేక సమస్యలపై పోరాటం చేసి ఈరోజు ఒక స్థానాన్ని నిలిపి అందరినీ కలిపికట్టుగా నిలిపి ఒక స్థానాన్ని క్రియేట్ చేసి ఒక ప్రతి సమస్యకి పరిష్కారంగా ఈరోజు మేము ప్రతి ఒక్క న్యాయవాది ఆయన ఉన్నందుకు, ఆయన సీట్లో కూర్చున్నందుకు మేము గర్వపడుతున్నాం. ప్రతి ఒక్క స్థానానికి ఈరోజు న్యాయవాది అంటే రామచంద్రరావు గారు మా మార్గం. చార్మినార్ కంటెస్టెడ్ బీజేపీ అభ్యర్థి మేఘన గారు ఉన్నారు, ఆవిడని అడుగుదాం. మనం ఇప్పుడు మీకు కొత్త అధ్యక్షులు వచ్చారు బీజేపీకి. మీరు భవిష్యత్తులో ఇప్పుడు రాబోయే జిహెచ్ఎంసీ ఎలక్షన్లో కూడా ఎట్లాంటి ప్రణాళిక రూపొందించబోతున్నారు? చాలా చేంజ్ అవుతుంది. హీ విల్ టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్. ఎందుకంటే వారు కింద నుంచి వచ్చిన కార్యకర్త ఉన్నారు, కార్యకర్త ప్లస్ లీడర్, ఇంకా ప్లీడర్ ఉన్నారు. వారికి అన్నీ తెలుసు, ఎట్లానే బాధకి ఎలాగే తీసుకువెళ్ళాలి అన్నీ తెలుసు. హీఈస్ ఎక్స్పీరియన్స్ పర్సన్. హీ సాట్ యాజ్ అ ఎమ్మెల్సీ ఆల్సో ఇన్ ద అసెంబ్లీ. సో హీ నోస్ వెరీ వెల్ అబౌట్ ఎంటైర్ థింగ్ ఆఫ్ ద పార్టీ. సో పార్టీకి వారు అధ్యక్షగా పెట్టయితే వీఆర్ ఫీలింగ్ దట్ ఆల్ కార్యకర్త విల్ బి గివెన్ అన్ ఆపర్చునిటీ టు రిప్రజెంట్ దెమ్సెల్ఫ్. అంటే మీరు చార్మినార్లో కూడా మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో చాలా కొద్దిపాటి తేడాతో మీరు ఓడిపోవడం జరిగింది. అది ఎందుకని? అంటే మీరు బీజేపీకి పూర్తి స్థాయిలో ఓట్లు ఎందుకు రాబట్టుకోలేకపోతున్నారు? ఎలక్షన్లో పోయి అయితే చాలా ఇష్యూస్ ఉంటుంది. అక్కడ హిందూ ముస్లిం ఒక్కటే ఉంటుంది. ఎలక్షన్లో హిందూ మెజారిటీ అక్కడ తక్కువ ఉంది ఓట్ తెక్కడానికి. సెకండ్ రీజన్ అయితే, మేజర్ రీజన్ అయితే బూత్ క్యాప్చరింగ్ అవుతుంది. మైనారిటీ బూత్స్లో మొత్తం బూత్ క్యాప్చరింగ్ అవుతుంది. మనం ఉన్న ఏజెంట్స్కి కూడా వారు దాడి పెడతారు, థ్రెటనింగ్ చేస్తారు. అన్నీ చూసిన తర్వాత అన్ని బాధకి మేము వి ఫేస్డ్ అండ్ వి కమ్ అవుట్. అంటే మీరు ఎక్కువ ముస్లిం ప్రాబల్యం గల ప్రాంతాల్లో ఉంటారు కాబట్టి ఇప్పుడు రాబోయే ఎలక్షన్లలో కూడా ఎట్లాంటి పందా ఆలోచించబోతున్నారు మీరు? మేము స్ట్రాటజీ చేంజ్ చేస్తాను. డెఫినెట్లీ వీ విల్, బికాస్ వీ నో ఎవ్రీథింగ్ of how the agents will to be treated and how the party karyakarta, how to motivate to the voters and everything. Definitely people have a hope upon BJP. So definitely we will win. Next government will be the BJP government in Telangana. ఇప్పుడు మీ ప్రాంతంలో రాజాసింగ్ గారి ప్రాబల్యం కూడా కొంత ఉంటుంది, ఎందుకంటే గోషమాల్ కూడా మీ పక్కనే ఉంటుంది కాబట్టి. ఇప్పుడు రాజాసింగ్ గారు రాజీనామా చేసినా చెప్పారు, అది దాని ప్రభావం కూడా మీ పార్టీ పైన ఉంటుందా? అవి అంతా ఏం ఉండదు, బికాస్ హీ బిలాంగ్స్ టు ఓన్లీ వన్ కాన్స్టిట్యుయెన్సీ.
ఒక్క అసెంబ్లీ బికాస్ ఇఫ్ when we are thinking about Telangana, entire Telangana, there are lot many there are other we have very great leaders and great karyakartas who have sacrificed their life for the party and who are working constantly for the party. మనతో మాట్లాడడానికి సరూర్ నగర్ కార్పొరేటర్ ఆకుల శ్రీవాణి గారు ఉన్నారు. ఆమె తెలుసుకుందాం. మనం ఇప్పుడు మీ కొత్త అధ్యక్షుడు బీజేపీ అధ్యక్షుడు ఉన్నారు. రాబోయే జిహెచ్ఎంసీ ఎలక్షన్లో కూడా మరి ఏ విధమైన ప్రణాళిక రూపొందించబోతున్నారు? వ్యూహరచన అన్నది అధ్యక్షుడు గారు మాకు చెప్తారు. అదే వ్యూహరచనతో మేము ముందుకెళ్తామండి. మా ఎజెండా ఒకటే, రేపు రాబోయే సర్పంచ్ ఎలక్షన్లలో మేము గెలవాలి, దాని తర్వాత జిహెచ్ఎంసీ ఎలక్షన్లలో మేయర్ని కైవసం చేసుకోవాలి, తర్వాత అసెంబ్లీలలో జెండా చాటాలి. అంటే ఇప్పుడు జిహెచ్ఎంసీ కార్పొరేటర్గా మీరు ఉన్నారు. కొందరు గవర్నమెంట్ కూడా కొంత పక్షపాత వైఖరి వహించి బీజేపీ కార్పొరేటర్లు కూడా నిధులు విడుదల చేయలేని పరిస్థితి ఉంది ఇప్పుడు. అది బీజేపీ కార్పొరేటర్లకే కాదండి, మొత్తం యావత్ 150 కార్పొరేటర్లకు కూడా నిధులు చేసే వాళ్ళ దగ్గర డబ్బులు లేవు. నిజంగా కూడా ఖజానా నిల్లుంది. ఈరోజు రాష్ట్రంలో ఖజానా నిల్లున్నా కూడా తప్పుడు హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేసింది కాంగ్రెస్ పార్టీ. ఈరోజు కేవలం బీజేపీ పార్టీ అనే కాదండి, ఏ కార్పొరేటర్ అయినా కూడా బాధలు ఉన్నాయి. స్వయంగా మేయర్కి కూడా బాధలు ఉన్నాయి. అంటే మీరు ఒకసారి అర్థం చేసుకోండి. ఇప్పుడు గవర్నమెంట్ కూడా మేము అది చేస్తాం ఇది చేస్తామని చాలా హామీలు ఇచ్చారు. కానీ దాంట్లో కొన్ని హామీలు మాత్రమే ఇచ్చి మిగతా వాటి అన్ని తుంగలు దొక్కి ఇప్పుడు డబ్బులు లేవంటున్నది గవర్నమెంట్. కొన్ని హామీలు కాదండి, కేవలం రేవంత్ రెడ్డి కుర్చీ కోసం అని చెప్పి ప్రజలను మోసం చేసిండ్రు. 100 రోజులలో హామీలు నెరవేర్స్తామని చెప్పి అబద్ధాలు చెప్పి తను అధికారంలోకి వచ్చిన తర్వాత మూటలన్నీ కట్టుకొని స్కాములు చేసి అక్కడికి పోయి రాహుల్ గాంధీకే ఇస్తున్నారు. కానీ నిజంగా కూడా ఇక్కడ రాష్ట్ర ప్రజలకు ఏమి సంక్షేమం చేయట్లేదు. వీళ్ళు తిరగడానికి హెలికాప్టర్ల ఖర్చులు పెట్టుకోవడానికి వస్తుంది, కాన్వాయ్లలో తిరుగుతున్నారు, ఓపెనింగ్లకి డీజేలు పెట్టుకుంటున్నారు, జీతాలు తీసుకుంటున్నారు. కానీ అదే ప్రజల సంక్షేమం కోసం మాట్లాడితే మాత్రం డబ్బులు లేవు అని అంటున్నారంటే వీళ్ళు తప్పుడు ఏంది అన్నది ప్రజలకే అర్థమవుతుంది. నిన్న ఖర్గే గారు వచ్చి కూడా మోడీ ఒక మోసగాడు అని అంటారు. మోసం గురించి, ప్రజాస్వామ్యం గురించి వీళ్ళు మాట్లాడే అర్హత వీళ్ళకి లేదు. దొంగలే వచ్చి నీతులు మాట్లాడినట్టుగా అనిపిస్తుంది. రాజ్యాంగాన్ని మోసం చేసిన వాళ్ళు రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకొని రాజ్యాంగం గురించి మాట్లాడతారు. ఇట్లాంటి వాళ్ళు ప్రజలు చెప్తే ప్రజలు ఇప్పుడు ఊరుకోరు. ఇన్ని రోజులు ఒక లక్క, ఇప్పుడు ఒక లక్క. ఇప్పుడు ప్రజలలోకి వచ్చి ఓట్లు అడిగితే ప్రజలే వాళ్ళని తిరుగుబడి కొడతారు. ఇప్పుడు రాజాసింగ్ గారు కూడా తనకు అధ్యక్షునిగా ఎన్నికల్లో పోటీ చేయడానికి అవకాశం ఇవ్వలేదు, దానికోసమనే రాజీనామా చేశారు. దాని గురించి మీ ఒపీనియన్ ఏంటి? అది కేవలం చిన్న అభిప్రాయ భేదం మాత్రమే. రాజాసింగ్ గారు ఒక గూటి పక్షులలాగా మళ్ళా బీజేపీకే తిరిగి వస్తారు, బీజేపీకే ప్రచారం చేస్తారు. బీజేపీ రేపు రాష్ట్రంలో అధికారంలోకి వస్తే ఆ గెలుపులో తన సైతం కూడా ఉంటుంది. రాజాసింగ్ గారు ఏదో ఒక అభిప్రాయ భేదం వల్ల అలిగెళ్ళారు. కుటుంబంలో అన్నాక అన్నదమ్ముళ్ళు కామన్గా అలుగుతారు, అంతేగాని రాజాసింగ్ గారు ఎక్కడికి వెళ్ళలేదు, బీజేపీలోనే ఉన్నారు. నన్ను బెదిరించారు, బెదిరింపులకు గురి చేసి అసలు పార్టీలో ఉంటావా పోతావా, అధ్యక్షుని పదవి వదులుకోవాలని బెదిరించారని మరి ప్రెస్ మీట్లో కూడా చెప్పారు. రాజాసింగ్ గారికి దేశమన్నా ధర్మం అన్నా బీజేపీ అంటే ప్రాణం. ఆ ప్రాణాన్ని వదిలిపెట్టి రాజాసింగ్ గారు ఎక్కడికి వెళ్ళరు. ఏదో కొంతమందిలో అభిప్రాయ భేదాలు మాత్రమే ఉండే కానీ మాలాంటి కార్యకర్తలలో గుండెలలో రాజాసింగ్ గారు ఉన్నారు. మాలాంటి కార్యకర్తల కోసం రాజాసింగ్ గారు బీజేపీలోనే ఉంటారు, బీజేపీని గెలిపిస్తారు. రాబోయే జిహెచ్ఎంసీ ఎన్నికల్లో మీరు ఎన్ని సీట్లు కైవసం చేసుకోవాలనుకుంటున్నారు? రేపు రాబోయే జిహెచ్ఎంసీ ఎన్నికలలో రేవంత్ రెడ్డి అన్నట్టు ఈస్ట్ వెస్ట్ నార్త్ ఏది పెట్టినా సరే, 100 సీట్లకి పెట్టినా సరే, 10 సీట్లకు పెట్టినా సరే బీజేపీ కైవసం చేసుకుంటాం. మేయర్ అయ్యేది బీజేపీనే. కాంగ్రెస్ కూడా విమర్శిస్తుంది బీజేపీ బీఆర్ఎస్ రెండు ఒకటే, వీళ్ళు తోడు దొంగల ఆట ఆడుతున్నారు అని చెప్తున్నారు. అసలు కాళ్ళు తోడు దొంగల ఆట. అసలు నిజంగా కూడా వాళ్ళకి అసలు మాట్లాడే అర్హతనే లేదు. మొత్తం కూడా దేశవ్యాప్తంగా ఇండియా అలయన్స్లో బీజేపీని ఓడగొట్టాలి అని చెప్పి ఒకటి అయ్యింది కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీ. అట్లాంటి వాళ్ళు కొత్తగా వచ్చి మాకు చెప్తారు. మొన్న స్టాలిన్ ఏదో డీలిమిటేషన్ కోసం మీటింగ్ పెడితే రేవంత్ రెడ్డి కేటీఆర్ పక్కపక్కన కూర్చొని మాట్లాడుకున్నారు. ఆలోచి మేము ఒకటి అని చెప్తారు. ప్రజలు ఎవ్వరు కూడా వాళ్ళని నమ్మరు. బీజేపీ ఒకటే పార్టీ. బీజేపీ రేపు రాష్ట్రంలో సత్తాలోకి వస్తుంది. బీజేపీ ప్రజల సంక్షేమం కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం ఆలోచిస్తుంది. టీఆర్ఎస్ లాగా, కాంగ్రెస్ లాగా వాళ్ళ సొంత పార్టీ కోసం మాత్రం ఎప్పుడు కూడా బీజేపీ ఆలోచించదు. బీజేపీలో కొన్ని గ్రూప్ రాజకీయాలు జరుగుతున్నాయి. కొందరికి మాత్రమే వాళ్ళు ఒత్తాసు పలుకుతున్నారు, కొందరు అధికారంలోకి రాకుండా బీజేపీ నాయకులు అడ్డుకుంటున్నారు అంటున్నారు. రాజాసింగ్ గారు కూడా ఇదే మాట చెప్పారు.
బీజేపీ అన్నది ఒక సంస్థాగతంగా నిర్ణయించిన పార్టీ. బీజేపీ ఒక వ్యక్తి కోసం ముందుకెళ్లే పార్టీ కాదు. బీజేపీ బలం అన్నది కార్యకర్తలే. కార్యకర్తలు సూచించినట్టుగానే కార్యకర్తలకు ఏది మంచిదో అని చెప్పి బీజేపీ ముందుకెళ్తుంది. బీజేపీ ఎజెండా ఒకటే, దేశం, ధర్మం, ప్రజల సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధి, దేశ అభివృద్ధి. అదే పాటుతోటి మేము ముందుకెళ్తాం. జెండా పట్టుకున్న ప్రతి ఒక్క కార్యకర్త ఈరోజు బీజేపీ వైపు ఉన్నారు. అందరం కలిసి రేపు బీజేపీని అధికారంలోకి తీసుకొస్తాం. మాట్లాడడానికి మల్కాజిగిరి కార్పొరేటర్ శ్రావణ్ గారు ఉన్నారు. అన్న, మీరు కొత్త అధ్యక్షుడిని ఎన్నుకున్నారు, ఎట్లా ఉంది మీ భవిష్యత్ కార్యాచరణ, ఎలా ఉండబోతుంది జిహెచ్ఎంసీ పరిధిలో? భారతీయ జనతా పార్టీ రామచంద్రరావు గారి ఆధ్వర్యంలో పూర్తి స్థాయిలో ముందుకు దూసుకుపోతుంది. పుష్ప అంటే ఫ్లవర్ కాదు ఫైర్, రామచంద్రరావు గారు అంటే కూడా ఫ్లవర్ కాదు ఫైర్. ఫస్ట్ స్పీచ్తోనే మొత్తం మాస్ని ఆకట్టుకొని తెలంగాణ రాష్ట్రంలో ఒక మార్కేసి రామచంద్రరావు గారు ఈరోజు భారతీయ జనతా పార్టీ అసలు సిసలు కార్యకర్తగా అన్ని రకాలుగా ప్రజా వ్యతిరేక విధానాలను పంపిస్తున్నటువంటి బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలను వాళ్ళని దిగ్బంధనం చేస్తూ రామచంద్రరావు గారు ఈరోజు భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారం దిశగా నడున్నారు. అధికారం కోసం భారతీయ జనతా పార్టీ కొట్లాడదు, కానీ అధికారం కోసం వెంపర్లాడదు. కానీ అధికారం ప్రజలకు న్యాయం చేయడానికి అవసరం కాబట్టి, ఈ తెలంగాణ ప్రజల బానిస సంఖ్యలను తెంపడానికి అవసరం కాబట్టి అధికారం దిశగా పోరాటం చేస్తాం. తెలంగాణ ప్రజల భవిష్యత్తును కాపాడడం కోసం పూర్తి స్థాయిలో ఉద్యమం చేస్తాం. గోషమాల్ ఎమ్మెల్యే రాజాసింగ్ కూడా ఒక మాట అన్నారు, బీజేపీ అధికారంలోకి రాకుండా ఉండడానికే రామచంద్రరావు గారికి అధ్యక్ష పదవి ఇచ్చారు, కొందరు ఆ దిశగా ప్రయత్నాలు చేస్తున్నారు అంటున్నారు. ఈ రాజాసింగ్ గారి గురించి మనం పెద్ద మాట్లాడాల్సిన అవసరం లేదు. రాజాభాయ్ హమారా హై, ఆయన హిందూ టైగర్. ఆయన భారతీయ జనతా పార్టీని వదిలేసి వెళ్తాడని నేనైతే అనుకుంటలేను వ్యక్తిగతంగా. రామచంద్రరావు గారు కూడా ఆయన వదిలేస్తాడని నేను అనుకుంటలేను. త్వరలోనే ఈ సమస్య పరిష్కారం అవుతుంది. రాజాభాయ్ బ్యాక్ టు బీజేపీ. అంటే మీరు రాజాసింగ్ గారిని బుజ్జగించే ప్రయత్నాలు ఏమైనా చేశారు? చేస్తారని నేను వ్యక్తిగతంగా భావిస్తున్నా పూర్తిగా. ఎందుకంటే మేమందరం కూడా హిందుత్వ అభిమానులం కాబట్టి, ఒక హిందుత్వం కోసం పోరాటం చేసేటువంటి వ్యక్తిని, ఒక నాయకుడిని భారతీయ జనతా పార్టీ కోల్పోతుందని నేను అనుకుంటలేను. కాబట్టి రామచంద్రరావు గారిని అందరిని కలుపుకునేటువంటి ప్రయత్నంలో భాగంగా రాజాసింగ్ గారిని కూడా మళ్ళీ పార్టీలోకి వెనక్కి తీసుకొచ్చిన ప్రయత్నం చేస్తారని నా వ్యక్తిగత అభిప్రాయం. అసెంబ్లీ ఎలక్షన్ చాలా దూరంగా ఉన్నాయి. ఇప్పుడు రాబోయేటి స్థానిక సంస్థల ఎలక్షన్లు, సర్పంచ్ ఎలక్షన్లు, అట్లాగే త్వరలోనే జిహెచ్ఎంసీ ఎలక్షన్లు కూడా ఉన్నాయి. మీకు గ్రూప్ రాజకీయాలు ఉన్నాయి మీ దాంట్లో, వీటిని కలుపుకొని మీరు ఎలా ముందుకెళ్ళాలనుకుంటున్నారు? ఇప్పుడు పొలిటికల్ పార్టీ అన్న తర్వాత గ్రూపులు ఉండడం సహజమే. గ్రూపులు ఉన్నాయంటే దాని అర్థం పార్టీ బలంగా ఉందని అర్థం, అవునా కదా? కాబట్టి రామచంద్రరావు గారు లాంటి నాయకుడిని ఇక్కడ తీసుకొచ్చిరు అంటేనే అందరినీ కలుపుకుపోయేటువంటి వ్యక్తి, అందరినీ కలిపి సమన్యాయంగా సరైన దారిలో తీసుకెళ్తాడనేటువంటి వ్యక్తి, 100% దాంట్లో సక్సెస్ఫుల్గా తీసుకెళ్లేటువంటి క్యాపబిలిటీస్ ఉన్నటువంటి వ్యక్తి రామచంద్రరావు గారు. పూర్తిగా ఇంకోటి, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు చిన్న చిన్న విభేదాలు ఉన్నా ఎప్పుడు రోడ్లపై కొట్లాడుకునేటువంటి వాళ్ళు కాదు. ఏదున్నా కూడా స్టేట్ ఆఫీస్లోనో, సిటీ ఆఫీస్లోనో, వాళ్ళ జిల్లా ఆఫీసులో కూర్చొని సామరస్యంగా వాళ్ళ నాయకుల ఆధ్వర్యంలో పరిష్కారం చేసుకునేటువంటి క్యాడర్ భారతీయ జనతా పార్టీ క్యాడర్. ఖచ్చితంగా చిన్న చిన్నవి ఏమంటే వాటిని పరిష్కరించుకుంటారు. యునైటెడ్గా ముందుకెళ్ళి ఈరోజు భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ఫైట్ చేస్తుంది. అంటే ఇప్పుడు రామచంద్రరావు అధ్యక్షుడు కావడంలో ఆంధ్రప్రదేశ్ చెందిన ఒక ముఖ్య నాయకుడి కీలక పాత్ర ఉంది అంటున్నారు, ఎంతవరకు వాస్తవం? అది అంత ట్రాష్ అన్న. ఇంకా ఆడలేక మద్దలు తెరువు అని ఒక సామెత ఉంది కదా. అంటే నీకు చేతగాక, నీకు చేయగాక బీజేపీ మీద పడేడ్చి బీజేపీని ఏదో రకంగా బద్నాం చేయాలని ఏడ్చేటోళ్ళదే ఇటువంటి ఎన్నో మాట్లాడతారు. ఏది పడితే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఆయన నరం లేని నాలుక అంటే ఈయన అసలే ఇంకా డ్యాన్స్ ఆడుతుంటారు అనమాట. ఆయన ఎలక్షన్లో కూడా నోటికి ఇచ్చిన హామీలు ఇచ్చిండు. ఆ హామీలను ఎట్లా నెరవేర్చుకోవాలో చేత కావట్లేదు. ఇప్పుడు ఆయన ఎట్లా ఆయననే తీసేస్తారని అధిష్టానం తిరుగుతూ ఉంది. ఏది పడితే అది మాట్లాడుతుంటాడు. మాట్లాడడానికి ఏముంది, మస్తు మాట్లాడతారు. మేము పనిచేసి చూపిస్తాం. ఇప్పుడు జిహెచ్ఎంసీ కూడా మీరు కార్పొరేటర్గా ఉన్నారు, మీరు కొన్ని సమస్యలపైన వినూత్నమైన వేషధారాలతో వచ్చి జిహెచ్ఎంసీలో నిరసన తెలిపారు. మీ కార్పొరేటర్లకు కూడా కొన్ని నిధులు కూడా ఇవ్వాలని పరిస్థితి ఉంది కదా గవర్నమెంట్. అరే నాళ్ళు ఇచ్చేదే నా నిధులు మెడలు కొంచెం గుంజుకొస్తాం. కేంద్ర ప్రభుత్వం నుంచి అనేక నిధులు ఇక్కడ తెలంగాణ రాష్ట్రానికి వస్తుంటే మా డబ్బులు మాకివ్వడానికి మీరెవరని అడుగుతున్నా. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం దొబ్బేసినటువంటి డబ్బులు కూడా కక్కిస్తాం. కొన్ని కక్కించినాం. మొన్న కక్కించిన 3,000 కోట్ల రూపాయలు రెవెన్యూ స్టాంప్ డ్యూటీలో ఖర్చు పెట్టించినాం. కాంట్రాక్టర్లకు పేమెంట్లు చేయించినాం. మిగతావి కూడా కొన్ని 150 కోట్లు జోనల్ వారీగా 3 విడతలకు శాంక్షన్స్ కూడా చేయించినాం. ఇంకా కక్కిస్తాం. పూర్తిగా 3,000 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని ప్రజల కోసం ఖర్చు పెట్టే వరకు, భాగ్యనగర ప్రజల జీవితాల్లో భాగ్యరేఖలు చూసే వరకు కూడా మేము ఊరుకునేది లేదు. పూర్తి స్థాయిలో పోరాడతాం. రేవంత్ రెడ్డి గారి మెడలు వచ్చైనా సరే డబ్బులు ఖర్చు పెట్టిస్తాం. తెలంగాణ వచ్చిన కొత్తలో కూడా బీఆర్ఎస్ రామ్కితో ఒప్పందం చేసుకుంది. అదే ఒప్పందం కాంగ్రెస్ వచ్చినా కూడా
కొనసాగుతుంది. కానీ రామ్కి మొత్తం అవినీతి చేస్తుందని ఎంత పోరాటం చేసిన కాంగ్రెస్ కూడా ఇప్పుడు మళ్ళీ రామ్కి వత్తాసు పలకడం ఎట్లా? ఇప్పుడు దానికి అర్థం ఏంటంటే దోస్త్ మేరా దోస్త్ అంటారు కదా, కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒకటేని అర్థం. అటు కేటీఆర్ గారు రేవంత్ రెడ్డి గారు జిగ్రీ దోస్తులు అన్నాక ఇదే ఎగ్జాంపుల్. ఏ రామ్కీకి అయితే అదే కేటీఆర్ గారు అక్కడ వాళ్ళు బెనిఫిట్ చేసిరో ఈరోజు అదే రామ్కీని తీసుకొచ్చి మరి రేవంత్ రెడ్డి గారు కూడా ఆయనే ఎంఏయుడి మినిస్టర్ కూడా ఇప్పటికి కూడా మున్సిపల్ మినిస్టర్ ఆయన కూడా అదే రామ్కి నేను ఎంకరేజ్ చేస్తున్నట్టే దానిలో అవినీతి పైన ఎటువంటి దర్యాప్తు జరపట్లేదంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కడిగేస్తా తుడిచేస్తా అని కేసీఆర్ మీ అంతు చూస్తా అని మాట్లాడినటువంటి వాళ్ళు విద్యుత్ కొనుగోలు మీద మాట్లాడు, రామ్కీ మీద మాట్లాడు, కాళేశ్వరం మీద మాట్లాడు, దేని మీద మాట్లాడినటువంటి ఈ ముఖ్యమంత్రి ఇద్దరు ఒకటే అని మరొకసారి ప్రూవ్ చేసిందా కాదా? ఇది నేను చెప్పదలుచుకున్నా. కాబట్టి కాంగ్రెస్ బీఆర్ఎస్ తోడు దొంగలు ఇద్దరు భాయ్ వీళ్ళందరికీ కారులో కూర్చోబెట్టి స్టీరింగ్ పెట్టి నడిపించేది ఎంఐఎం పార్టీ. భారతీయ జనతా పార్టీ సింహం సింగల్కి వస్తుంది, పోరాటం చేస్తుంది, ఖచ్చితంగా వీళ్ళందరూ అంత చూస్తుంది. అంటే రాబోయే జిహెచ్ఎంసీ ఎలక్షన్లో మేయర్ పీఠాన్ని మీరు కైవసం చేసుకుంటారా? 100% దేని ఎటువంటి డౌట్ ఏమైనా ఉందా మీకు? ఫస్ట్ థింగ్ ఏంటంటే ఫస్ట్ రేవంత్ రెడ్డి గారిని ఎన్ని కార్పొరేషన్లు చేస్తారు? ఇదే కార్పొరేషన్ పెడతారా? 3 కార్పొరేషన్ చేస్తారా? 2 చేస్తారా? ఏం రిజర్వేషన్లు పెడతారు? ఏ విధంగా ఇది చేస్తారు? జిహెచ్ఎంసీ ఈరోజు ముఖ్యమంత్రి గారు అనౌన్స్ చేసిన ప్రకారము 2300% పెరుగుతోంది విస్తీర్ణంలో. 150%, 180%, అంటే 120,20,00,000 జనాభా, దాదాపు 1,80,00,000 2 కోట్ల వరకు పోతుంది. ఐలా కంటోన్మెంటు కార్పొరేషన్లు గ్రామ పంచాయతీలు అనేక విలీనమవుతున్నాయి. అవుటర్ నుంచి 1 కిలోమీటర్ రేడియస్లో కూడా కలుపుతామని అంటా ఉన్నాడు. మరొక క్లారిటీ ముఖ్యమంత్రి గారు ఇస్తే దానిపైన మాట్లాడదాం మళ్ళీ ఖచ్చితంగా. హైడ్రా పెట్టి కూడా కేవలం సామాన్యుల పైన వాళ్ళ ప్రతాపం చూపిస్తున్నారు, పెద్ద పెద్దలను వదిలేస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి బ్రదర్ది ఇల్లు కూడా అప్పుడు మార్కింగ్ చేసి ఇప్పటివరకు కూడా ఎలాంటి చర్యలు తీసుకోలేదు, కానీ సామాన్యుల పైన చర్యలు తీసుకుంటున్నారు. అట్లా దానిపైన ఒపీనియన్ చూసిరో లేదో మీకు ఒక బిట్ ఉంటుంది మొన్న వీడియోలో సర్క్లే. హైదరాబాద్ ఫస్ట్ టైం నాకు మొన్న కనబడుతుంది. నిన్న పాదయాత్ర ఉన్నప్పుడు కాలు మొక్కినారు, నాయన నీకో దండం మీ హైడ్రాకో దండం. ఎంఆర్టీ పనులు హైడ్రాని, నాలా పనులు హైడ్రాని, నాలా సేఫ్టీలు హైదరాబాద్ని, ఇల్లు కూలగొట్టేది హైడ్రాని. మీ అమ్మ ఎన్ని పనులు మీ దగ్గర తీసుకొని ఒక సూపర్ పవర్ కింద తయారు చేస్తారు హైడ్రా అంటే. జిహెచ్ఎంసీ రోల్ ఏంది, హెచ్ఎండిఏ రోల్ ఏంది, హైడ్రా రోల్ ఏంది? అదే చెప్తున్నా. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము పూర్తిగా అడ్మినిస్ట్రేషన్ ఫెయిల్యూర్ అయింది అంటే ఇదే నిరసనము. ఏ సంస్థ యొక్క ఆధీనం దేంట్లో తెలియదు. రేవంత్ రెడ్డి రంగనాథ్ గారు బీజేపీ కార్పొరేటర్లు వస్తామని చెప్పి మరి వాళ్లే ఫోన్ చేసి వస్తామని చెప్పిన తర్వాత కూడా రూమ్లో ఉండి కూడా లేడని చెప్పించిండు రంగనాథ్ గారు. ఎందుకు అంత భయం రంగనాథ్ గారికి? వాళ్ళకి ఏ పని కూడా చేత కావట్లేదు. మరి ఆ రోజు అసలు ఫాతిమా కాలేజ్ విషయంలో ఇది అకాడమిక్ ఇయర్ కాగానే కొట్టేస్తాం, ఉపేక్షించేది లేదన్నాడు. ఎన్ని అకాడమిక్ అయినా రంగనాథ్ గారు కనిపిస్తలేదు. అంటే అకాడమిక్ ఇయర్ అంటే మీరు ఇంజనీరింగ్ కంప్లీట్ కావాలా 4 ఏళ్ళు? నాకు అర్థం కావట్లేదు. మరి రంగనాథ్ గారు మాటలు కోటలు దాటుతున్నాయి, చేతలు మాత్రం జోబులు దాటట్లేదు. ఇటు వీళ్ళు హైడ్రాకి అంటే వాళ్ళకి అనేకమైనటువంటి యాక్టివిటీస్ని హైడ్రా చేతిలో పెట్టడం వల్ల జిహెచ్ఎంసీకి ఉన్నటువంటి పవర్స్ నిర్వీర్యం చేయడం వల్ల అదే ఇప్పుడు జిహెచ్ఎంసీకి ఉన్న సగం పవర్స్ కూడా హైడ్రాకి ఇవ్వడం జరిగింది. అంటే రానున్న రోజుల్లో హైడ్రా జిహెచ్ఎంసీని నిర్వీర్యం చేసే ప్రయత్నాలు ఏమైనా జరుగుతున్నాయి? 100%. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు కార్పొరేటర్ల పాలన అవుతుంది, వాళ్ళ ప్రభావం తగ్గించాలా, ఆఫీసర్ల పాలన తేవాలా. జిహెచ్ఎంసీలో ఉంటే కార్పొరేటర్లు నడుస్తుంది కాబట్టి జిహెచ్ఎంసీకి ఉన్నటువంటి అధికారాలన్నీ కూడా హైడ్రాకి బదలాయిస్తున్నారు. హైడ్రా ద్వారా అధికారుల పరిపాలనని ఈరోజు జిహెచ్ఎంసీ ప్రాంతంలో పెట్టి తద్వారా ఎలక్షన్లలో లబ్ధి పొందామని రేవంత్ రెడ్డి గారు ప్రయత్నిస్తున్నారు. ఇంతే.